నేనొక ఎలకని. మరి నా జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో మీరే ఆలోచించండి. ఈ వాసన పీల్చే శక్తి నాకు కొంచెం ఎక్కువగానే ఉందండి. పిండి, గుడ్లు, చక్కెర, స్ట్రాబెర్రీ, ఓ నిమ్మకాయ కూడా పిండారు. ఓ వాసనతో కనిపెట్టేశావు. నా తమ్ముడు ఎరగతీస్తున్నాడా? ఈ గుడ్ల కూప కళ్ళోడే నా తమ్ముడు, ఒట్టి దద్దమ్మ. మసాలా దిట్టిస్తే గుమగుమలాడక మరి ఇంకేవుతుంది? ఈయనే మా నాన్న. ఈయన ఏ విషయానికి పనికిరాడు, కాని వీరే మా గుంపుకి నాయకుడు. నా వాసన పీల్చే శక్తి వల్లే మా నాన్ననే కాపాడగలిగాను. వదొద్దు, అది తినకండి. చేతికందింది నోటికి అందకుండా పోయింది. అక్కడ ఎలుక పాషాణం ఉందని వాళ్ళకి చూపించాను. దాన్ని చూసి మా నాన్న కూడా ఆశ్చర్యపోయారు. నాలో ఉన్న ప్రతిభను చెప్పి పొగిడారు. నాకొక పని అప్పగించారు. బాగుంది బాగుంది. చూసారుగా, చెక్ పోస్ట్ లో ఉండే సెక్యూరిటీలో అయిపోయాను. సాగం తిను, రేపటి కుంచుకుంటే పాడైపోతుంది. ఈ రోజే తినేసాయి. ఇక్కడ ఏమైనా తోలుబొమ్మలాట జరుగుతుందా? చూస్తూ నిలబడిపోయా. వెళ్ళవు, మిగతా వాళ్ళు రావద్దు. మా నాన్నకి కన్ను మిన్ను కాండం లేదు. కాన్నోళ్ల పేరు నిలబెట్టావులే. పోయి మంచి కార్యాన్ని పూనుకున్నావు బిడ్డ. మంచి కార్యమా? మనం దొంగలు నాన్న. ఇంకా చెప్పాలంటే మనం దేన్ని దోచుకుంటున్నాం తెలుసా? చెత్తని. ఎవరికి పరికరాంతి తీస్తే దొంగతనం అవుద్ది.